ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యొక్క మరొక పాఠానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడ, గడిచిన కాలమంతా సురక్షితంగా మమ్మల్ని కాపాడి ప్రభా, నీవు మరొకసారి నీ సన్నిధిలో మమ్మల్ని నీ వాక్యము ధ్యానించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నీ వాక్యము ధ్యానించుండగా మీరు మాతో మాట్లాడి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించి గొప్ప విషయాలు నేర్చుకోవటానికి కృప దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో యొక్క పాఠాన్ని మనం ధ్యానిద్దాం. 9వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను అనగా షేము, హాము, యాపేతులను అనువారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి ఎంత నిందించమని వారితో చెప్పాను. ఇక్కడ నోవాహు కుమారులు 8 మంది, భార్యను వారి కుమారులు కలిసి 8 మంది. ఈ 8 మందిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నించాలి. ఆదాము, దేవుడు ఇదే మాట అన్నాడు ఆదాముతో, ఆదామా నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్మించాలి. కానీ దేవుని యొక్క కోరిక లేక దేవుని యొక్క ప్రణాళిక నెరవేరలేదు ఆదాములో. కాబట్టి ఆ యొక్క తరాన్ని తీసివేసి దేవుడు నోవాహు తరాన్ని ఎన్నుకున్నాడు. నోవాహు తరాన్ని ఆశ్రదించి ఈ మాట అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని. ఇంకేమంటున్నాడంటే 2వ వచనంలో, మీ భయము మీ బెదరును అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు, నేల మీద పాకు ప్రతి జంతువులకును కలుగునుగాక అని. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి అంటున్నాడు కదా. ఈరోజు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణిని దేవుడు తన లోపరుచుకుంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది. మనిషికి ఈ యొక్క సమస్త జీవకోటిని లోపరుచుకుంటున్నాడు. ఎంత పెద్దవైనా, ఎంత శక్తివంతమైనటువంటివైనా, ఎంత క్రూరమైనటువంటివైనా మానవుడు వాటిని లోపరుచుకుంటున్నాడు అన్నమాట. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఘనత అది. అంతేకాకుండా సమస్త చరములు మీకు ఆహారములగును. ప్రాణం గల సమస్త చరములు మీకు ఏమవుతాయంట? ఆహారం అవుతాయి. ఏం చెప్పాడు ఆయన? ముందే మనల్ని ఎలా సృష్టించాడు? మనము మొదటి 2 అధ్యాయాలు గమనించాం కదా. మానవుని ఎలా సృష్టించాడంటే ఆయన శాకాహారిగా సృష్టించాడు కదా. శాకాహారిగా మానవుని దంతాలు అది ఒక ఉదాహరణ అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు ఏమి ఇస్తున్నాడంటే అనుమతిస్తున్నాడు ఈ యొక్క మాంసాహారాన్ని. మానవుడు శాకాహారిగా మానవుని సృష్టించాడు, కానీ మాంసాన్ని కూడా మానవునికి అనుమతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారములగును, పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు కదా. కానీ వీటిలో మళ్ళీ మనం ధ్యానించాలి ఏమిటంటే పరిశుద్ధములైనవి కొన్ని ఉన్నాయి, పరిశుద్ధం కాను కూడా కొన్ని ఉన్నాయి. అవి తర్వాత విషయాల్లో మన వాక్యాల్లో మనం దాన్ని ధ్యానిద్దాం. ఏమైనప్పటికీ దేవుడు మాంసం కూడా తినటానికి మనిషికి అనుమతిని అయితే ఇచ్చాడు. తనే ఇచ్చాడని. మనుషులు అడిగితే అడగలే, మాకు మాంసం తినాలి అని అడగలేదు, కానీ దేవుడే మాంసాన్ని అనుమతి ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూద్దాం. కానీ అక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా అన్నాడు. 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం. అయినను మాంసమును దాని రక్తంతో కూడా మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చూసారా, మనిషికైనా జంతువుకైనా ఏదైనాకైనా రక్తం మనం ఒక యాక్సిడెంట్ కావచ్చు, లేక ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు రక్తం అంతా పోతే అతను చనిపోతాడు. అందుకే డాక్టర్స్ అంటారు గోల్డెన్ టైం అంట. యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి గోల్డెన్ టైం ఏంటంటే రక్తం అంతా పోకనే తీసుకొని వస్తే అది గోల్డెన్ టైం, ఆయన బ్రతికించవచ్చు అంటాడు డాక్టర్. ఎట్లాగైనా కానీ ఏదో ఒకటి వైద్యం చేసి అతన్ని బ్రతికించడానికి మనం ప్రయత్నం చేస్తాం. పూర్తిగా రక్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ మనిషిని మేము ఏం చేయలేము. రక్తం ఉండగానే తీసుకొని వస్తే అది గోల్డెన్ టైం అన్నమాట. అట్లాగే మనిషిగా కాదు,
ఏ ప్రాణికైనా రక్తము ప్రాణం కాబట్టి, ఏ జీవానికైనా, జీవము కలిగినటువంటి దేనికైనా కానీ రక్తము ప్రాణం కాబట్టి అది మీరు తినకూడదు. నేను ఒకరోజు వాక్యం చెప్పడానికి ఒక చర్చికి పిలువబడ్డాను. నేను వాక్యం చెప్పాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు విందు ఏర్పాటు చేస్తారు, మంచి డిన్నర్ ఇస్తారు. డిన్నర్ ఇచ్చినప్పుడు అది సంఘస్థులకు కూడా అందరికీ ఏర్పాటు చేశారనమాట. ఏర్పాటు చేసి ఆ డిన్నర్ ఏర్పాటు చేసినటువంటి తల్లి ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది ఒక అబ్బాయితో. ఆ అబ్బాయి వచ్చి నాతో అన్నాడు, పాస్టర్ గారికి మనకు ఒక డిన్నర్ ఉంటుంది అన్నాడు. ఏంటి ఆ స్పెషల్ డిన్నర్ అంటే, మేము చెప్పము కానీ మీరు చూస్తురు అన్నాడు. చూస్తున్నా అంటే ఏంటి ఏంటి చూసేది ఏంటి అని నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరూ ఇచ్చే డిన్నరే కదా అనుకున్నా. కానీ లేదు పాస్టర్ గారు, ఆమె మీ కొరకు అందరి కొరకు మార్కెట్కి వెళ్ళి రక్తం తీసుకొని వచ్చింది, అది వండి తీసుకొని వస్తుంది అన్నాడు. నాకు గుండెలు బద్దలైనంత, అంటే మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని అంటే, లేదు పాస్టర్ గారు మేము తింటాము ఇట్లా అని చెప్పి. అప్పుడు నేను వాక్యం చూపిస్తే చాలా బాధపడ్డారు. ఎందుకంటే మాకు తెలియదు ఇలా మాకు ఎవరు చెప్పలేదు, మేము చాలా రోజులుగా తింటున్నాము అని చెప్పి. అది మనము రక్తం తినకూడదని వాక్యం ఇంత ఖచ్చితంగా చెప్తా ఉంటే మనుషులకి, కానీ మనుషులు ఏంటంటే వారి ఇష్టమైనటువంటిది తినేస్తూ ఉన్నారు, ఇష్టమైనది తాగేస్తూ ఉన్నారు, ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే దేవుడికి బాధ. నేను చెప్పింది వీళ్ళు వినటం లేదే అనేదే బాధ. అందుకే దేవుడు ఆదామును వదిలేశాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? నోవాహు దగ్గరికి వచ్చాడు. ఆదాము సంతతి అంతా వెళ్ళిపోయింది జలప్రలయంలో. ఇప్పుడు నోవాహు సంతతి, ఆదాము నుంచి వచ్చినటువంటి కుమారుడే రక్తమే నోవాహులో కూడా ఉంది. ఆ సంతతిలో నీవు నేను ఉన్నాం. మనం ఏది తినకూడదో ఏది తినాలో దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు చాలా క్లియర్గా ఇచ్చాడు. వాటిని మనం రాబోయే రోజుల్లో ధ్యానిద్దాం. ఇక్కడ మరియు మీరు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ఎందుకంటే 4వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తాం కదా. దేవుడు 4వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తాడు? ఈ రక్తము నాకు మొరపెట్టుచున్నది అంటాడు. 4వ అధ్యాయం 10వ వచనం. ఎవరి రక్తం అది? ఎవరి రక్తం అది? అతని తమ్ముడు ఎవరు? హేబేలు యొక్క కయ్యూను హేబేలు యొక్క రక్తము ఎక్కడి నుంచి నాకు మొరపెడుతుంది అంటున్నాడంటే, నేల నుంచి రక్తం ఎక్కడి నుంచి తీయబడ్డారు మీరు, ఆ నేల నుంచినే ఈ యొక్క రక్తము నాకు మొరపెడుతున్నది అని చెప్పేసి దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రక్తము అనేది చాలా ప్రాణం కలిగినటువంటిది. దేవుని సన్నిధిలో అది చాలా పాప సంబంధమైనటువంటి, దాన్ని ముట్టకూడదు అంటుంది. అందుకే లేవియకాండము 7వ అధ్యాయం 27వ వచనంలో, ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. చూసారా? ఇంకొకసారి దావీదుతో ఒక మాట అంటాడు దేవుడు. దావీదు, దేవా నేను నీ నామమునకు నిన్ను ఆరాధించడానికి నేను ఒక మంచి మందిరం కట్టాలనుకుంటున్నానయ్యా. బంగారు మందిరం, స్వర్ణ దేవాలయం, భూమి మీద మొట్టమొదటి స్వర్ణ దేవాలయం దావీదు కట్టిందే, సొలొమోను కట్టింది. దావీదు చేత కట్టించలేదు. ఎందుకంటే దావీదుతో అంటున్నాడు 1 దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 8వ వచనంలో, నీవు విస్తారముగా రక్తము ఒలికించితివి, గొప్ప యుద్ధములను చేసితివి, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నది కాబట్టే నీవు నా మందిరాన్ని కట్టడానికి నీ చేతులకు రక్తం అంటి ఉన్నది కాబట్టి నువ్వు కట్టకూడదు, నీ కుమారుడైన సొలొమోనుతో నేను కట్టించుకుంటాను అంటాడు. అందుకే రక్తము ఆయన ఒక ప్రత్యేకమైనదిగా, ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటున్నాడు కాబట్టి రక్తం తినకూడదు. అందుకే వీరికి చెప్తా ఉన్నాడు, ఎవరికి? నోవాహు యొక్క కుమారులకు చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు రక్తంని తినకూడదు, మీరు రక్తంను తినకూడదు. ఒకవేళ ఏమంట
6వ వచనంలో చూస్తాం. నరుని రక్తము చిందించు దాని రక్తము నరుని వలననే చిందింపబడును. చూసారా? అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తుని గురించి ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనములో ప్రవచిస్తా ఉన్నాడు. నరుని నుండి నరుని కొరకు రక్తం చిందించబడుతుంది. నరుని నుండి నరుని కొరకు. నరుల మన కొరకు ఆయన ఏం చేస్తాడంట? రక్తమును చిందించు అని రక్తము నరుని వలననే చిందింపబడుతుంది. ఎలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మనల్ని ఆయన చేశాడు. మనల్ని ఆయన తన ప్రాణం ఇచ్చి మళ్ళీ ఆయన ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో. వాటిని మనము ధ్యానిద్దాం. ఇక్కడ మనం గమనిద్దాం. ఏమంట? మీరు రక్తము తినకూడదు. కానీ ఆయన ఏమంటున్నాడు? మీకు మాంసం ఇచ్చాను, ప్లస్ కూరమొక్కలు, పండ్లు అన్నీ ఇచ్చాను. మీరు సంతోషంగా 7వ వచనంలో అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి విస్తారముగా. చూసారా? విస్తారుగా, సమృద్ధిగా అంట. సమృద్ధిగా విస్తరించాలంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ మనం అదే గమనించాలి. నోవాహుని దేవుడు ఆదాముని విడిచిపెట్టి నోవాహుని ఎన్నుకుంటే నోవాహు కుమారులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని నీతి నెరవేర్చట్లేదు. రాబోయే వచనాల్లో మనం గమనిస్తాం. మరియు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనిద్దాం. 10వ వచనం. ఇదిగో నేను మీతోనూ మీ తనంతరం మీ సంతానంతోనూ మీకు తోడుగా ఉందును. పక్షులేమి, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులకుతో నేను నిత్య నిబంధన చేసుకుంటుని. ఆయన నిబంధన చేసుకుంటున్నాడు మనుషులతో. ఏమని నిబంధన చేసుకుంటున్నాడంటే, ఇక మీదట నేను జల ప్రళయాన్ని, మరి ఎటువంటి ప్రళయాన్ని అంటే భూమి మీద జీవరాశి అనేది ఉండకోకుండా నేను ఇంకా ఏ ప్రళయాన్ని తీసుకుని రాను, ఎటువంటి ప్రళయాన్ని కూడా నేను తీసుకుని రాను అని ఒక ప్రమాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే 13వ వచనంలో ఈ మాట అంటాడు, మేఘములో నా ధనస్సును ఉంచి తిని ఇది నాకును భూమికి మధ్య నిత్య నిబంధన గుర్తుగా నుండును. లేదంట వర్షం వస్తుందంటే మనకు ఆకాశంలో కనిపిస్తుంది, మేఘాలలో ఏం కనిపిస్తుంది? ఇంద్రధనస్సు వచ్చిందంటే మనకు అర్థం అవుతుంది ఏమని, ఇంకా వర్షము రాదు. లేదా మనం గమనించాం కదా, ఎప్పుడైనా ఇంద్రధనస్సు కనపడిందంటే వర్షం రాదు, ఇంకా అంతే. ఇంద్రధనస్సు కనపడకపోతే మేఘాలు వచ్చినప్పుడు బాగా వర్షం రావచ్చు. అది మనం గమనించాల్సినటువంటి. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇక ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే నోవాహు తరం అంతా కూడా ఈ భూమి మీద తుడిచివేయబడింది కదా. అప్పుడు అంతమంది చనిపోతుంటే నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడో. అందుకే ఆయన మనం పాపం చేస్తున్నా కూడా మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే మనం బ్రతికున్నామంటే ఆయన క్షమాపణే. ఆయన క్షమాపణ వలన మనం ఈరోజు శరీరముగా మనం బ్రతికున్నాము. ప్రాణంతో మనం ఇంకా భూమి మీద నివసిస్తున్నాం. తర్వాత 18వ వచనంలో మనం గమనిస్తాం. ఏమంట? ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు ముగ్గురు, వారు షేము, హాము, యాపేతు. హాము కానానుకు తండ్రి. నడిపోడు అంటాడు కదా. నడిపోడు 4 అంతల చేటు అంట కదా. 4 అంతల చేటు అంటే వాడు అన్ని అల్లరి పనులు చేస్తూ ఉంటాడు అనేది ఆ యొక్క నానుడి సామెత. ఈ యొక్క పాఠంలో హాము, షేము, యాపేతు. షేము, హాము, యాపేతు. షేము పెద్ద కుమారుడు. హాము నడిపోడు. యాపేతు 3వ వాడు. ఈ ముగ్గురి కుమారులలో దేవుని చేత శాపగ్రస్తులైనటువంటి కుమారుడు నడిపోడు హాము. ఎందుకంటే
ఈ ఈ నోవాహు వ్యవసాయం చేసేవాడు. 20 వచనంలో నోవాహు ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి ఈయన ద్రాక్ష తోటను వేసి ద్రాక్ష పండ్లను పండించి ఆ ద్రాక్ష రసము తాగి మత్తుడై ఉంటాడనమాట. నోవాహు ఏం చేస్తాడంట? మత్తుడై ఉంటాడు. మత్తుడై ఉన్నటువంటి ఈయన ఆ యొక్క సమయంలో హాము అంటే రెండో కుమారుడు హాము వెళ్ళి చూసి ఏమి చెప్పకుండా అసలు బయటికి వచ్చి అపహాస్యం చేసినట్లు వచ్చి వారి అన్నకు తమ్ముడికి చెప్తాడు. ఏమని? మా తండ్రి అట్లా బాగా మత్తుడై వస్త్రహీనుడై పడి ఉన్నాడు, తన శరీరం మీద ఏ వస్త్రము లేదని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు షేము యాపేతు ఈ ఇద్దరు వెళ్ళి భయముతో ఒక వస్త్రం తీసుకుని వారి భుజాల మీద వేసుకుని వెనక్కి నడుచుకొని వెళ్ళి తన తండ్రి అయినటువంటి నోవాహుకు కప్పి వెనక్కి చూడకుండా వాళ్ళు అలాగే వచ్చేస్తారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ మత్తు నుంచి విడిపోయిన తర్వాత నోవాహు తెలుసుకొని తనకు రెండో కుమారుడు అంటే హామును ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. కానాను ఈ హామునే, హాము యొక్క కుమారుడు కానాను అన్నది ఇతను ఒక ప్రాంతాన్ని కట్టిస్తాడు. కానానీయులు. ఈ కానాను ప్రాంతమే ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇస్తానంటాడు దేవుడు. అది మనము 11, 12 వచనాల్లో మనం అధ్యాయంలో మనం ధ్యానిద్దాం కదా. శపిస్తున్నాడు అనమాట. ఎవరిని? హామును. ఎందుకు? తండ్రి అంటే భయం లేదు. తండ్రి అంటే చూసిన వాడు ఎవరికి చెప్పకుండా ఏదైనా ఒక గుడ్డ కప్పి ఏదైనా చేసి రావాల్సింది వాడు ఏం చేయకుండా వస్తున్నాడు అనమాట. అందుకే ద్రాక్షారసం మనిషికి మంచిది కాదంట. ద్రాక్షారసం ఎలాంటిదంట? సామెతల గ్రంథం 23 అధ్యాయం 20 వచనంలో ఏం చెప్తుందంటే, ద్రాక్షరసం తాగు వారితోనైనాను సహవాసం చేయకము. ఏం చేయకూడదంట? ద్రాక్షారసం ఎక్కువ తాగుతూ ఉంటారు, అంటే మత్తులో ఉంటారు అనమాట. 2 రకాల ద్రాక్షారసాలు ఉన్నాయి, మనం గమనించాలి. ఒకటి దాన్ని పులుసు పెట్టి మత్తు చెట్టు తయారు చేస్తారు, అది వేరు. మనము ద్రాక్షరసం జ్యూస్ తయారు చేసి తాగుతాం, అది వేరు. 2 రకాల ద్రాక్షరసాలు ఉంటాయన్నమాట. ఇదేంటి? మత్తు పానీయం లాంటిది. ఎక్కువ రోజులు దీన్ని పులుసు పెడితే ఏమవుతుంది? అది మత్తును ఇస్తుందన్నమాట. సామెతల గ్రంథం ఇంకొక వారు చెప్తుంది, 31వ అధ్యాయం 4వ వచనంలో, ద్రాక్షరసం తాగుట రాజులకు తగదు. రాజులు అంటే పరిపాలన చేసేవాళ్ళు లేక పెద్దలు. వీళ్ళు ద్రాక్షరసం తాగి మత్తుగా ఉంటే ఎవరు దాన్ని చేస్తారనమాట కదా. న్యాయం సరిగ్గా తీర్చలేరు, సరైనటువంటి పరిపాలన చేయలేరు, సరిగ్గా ఏ పని చేయలేరనమాట. అందుకే తగదు. ద్రాక్షరసం తాగుట అనేది రాజులకు పెద్దలకు తగదనమాట. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఒక మాట, ద్రాక్షరసం వలన సొక్కి సొల్లుదురు, మద్యపానం వలన తత్తరిల్లెదరు. ద్రాక్షరసం అంటే ఇది మత్తులో ఏమైపోతారంట, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అనమాట, పడిపోతూ ఉంటారు. అందుకే ఈ తాగుడు బోతులు ఎక్కడంటే అక్కడ మధ్యలో దారిలో పడిపోయి ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటారు. వాళ్ళ మత్తు అనమాట, అది సొమ్మసిల్లిపోతారు. మద్యపానం వలన ఏమంటే తత్తరపడిపోతారు అనమాట, సోలిపోతారు. అందుకే ద్రాక్షరసం తాగకూడదు, అది ఆరోగ్యానికి హానికరము అంటుంది సైన్స్. ఆరోగ్యం, కిడ్నీస్ దెబ్బతింటాయంట, మరి డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుందంట కదా. అది హానికరం. కానీ పితరుల నుంచి వారు దానికి అలవాటు పడి తాగి తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. రెండవది, తనకున్నటువంటి గౌరవ మర్యాదలను కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు నోవాహు తనకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు కదా, తనకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు. కారణం ఏంటంటే ద్రాక్షరసం తాగి మత్తుడై ఉండటం వలన. మరి 21వ వచనంలో, ద్రాక్షరసం తాగి తన గుడారంలో పడుకున్న
వస్త్రహీనుడే ఉండెను గనుక ఈ యొక్క నోవాహు తమ కుమారుణ్ణి తెలుసుకోలేకపోయాడు. తన పిల్లలు వస్తున్నారని తెలుసుకోలేకపోయాడు అనమాట. కానీ తన పెద్ద కుమారుడు షేము, యాపేతు ఇరువురు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. 26వ వచనంలో అంటారు, మరియు అతడు షేము దేవుడని యెహోవా స్తుతించబడును గాక, కానాను అతనికి దాసుడగును. కానాన్ అంటే హాము. షేము దేవుడైనటువంటి షేము భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కనుక అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగును. అన్నకు తమ్మునికి ఈ యొక్క హాము దాసుడవుతాడు. ఈ హాము అనే కానానీయులు, హాము వంశీయులే కానానీయులు. వీళ్ళు ఈనాటికి అప్పుడు ఆ యొక్క కానాను దేశం అన్నటువంటి ప్రాంతము కదా, కానానీయులు ప్రాంతం అంటారు. దానికే ఇంకొక పేరు కూడా ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశం అని. ఈ దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడు దేవుడు వారికి. కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ స్థితి ఏంటి? నీవు కూడా ద్రాక్షారసానికి బానిసవైపోయి, ద్రాక్షారసానికి మత్తుడివైపోయి నీవు పాడు చేసుకుంటున్నావా? నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? నోవాహు తన కుటుంబాన్ని, తన పిల్లలను గుర్తుపట్టలేని స్థితిలో మత్తులో పడిపోయాడు కాబట్టి అవమానించబడ్డాడు. తన సొంత బిడ్డలే అవమానించే స్థాయికి పడిపోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తాగుడుకు బానిసవైపోయి నీ పిల్లలను పట్టించుకోలేక, నీ పిల్లలు నీ భార్యని నువ్వు ఏమాత్రము సరిచేసుకోలేక, నీ కుటుంబాన్ని, వారి పిల్లలు, వారి భవిష్యత్తును, వారి చదువు, వారి ఆరోగ్యం పట్టించుకోకుండా బ్రతుకుతున్నావా? తాగుడు అని నీ జీవితాన్ని తాగుడు భయంకరమైనటువంటి కరువులో నెట్టివేస్తోందా? భయంకరమైనటువంటి లేమిలో నిన్ను తాగుడు బంధిస్తోందా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు తాగుడుబోతువైతే, తాగుడుకు బానిసమైతే, దేవుని సన్నిధిలో ప్రభువా ఈ తాగుడు నుంచి నన్ను విడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఎందుకంటే దేవుడిని ప్రార్థన ఆలకించేవాడు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తే నీకున్నటువంటి సమస్య నుంచి, నీకున్నటువంటి బలహీనత నుంచి, నీకున్నటువంటి బాధ నుంచి విడిపించి నీకు శక్తినిచ్చి ఆయన నడిపించేవాడు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. తాగుడుకు మరి ఇంకా అనేక బలహీనతలు అనగా సిగరెట్టు, ఆకు వక్క, ఇలాంటి ధూమపానం లాంటి అనేక బలహీనతలు కలిగి ఉన్నావా? వెంటనే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో మోకరించు. తప్పనిసరిగా నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యము దీవించి ఆశీర్వించబడను గాక. ప్రేమైనటువంటి వాళ్ళరా, వాక్యం వింటున్నాను, నీవు దీవించబడుతున్నావు, దేవుని సన్నిధిలో బలపరచబడుతున్నావు. అదేవిధముగా నీలాగే అనేకులు దీవించబడాలంటే ఈ యొక్క వీడియోని నీవు చివరి వరకు చూసి మరొకరికి షేర్ చేయి, లైక్ చేయి. తప్పనిసరిగా దీవించబడతావు. దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.